హాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీ అందరూ సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకుంటారా అనుకుంటున్నాను. సిటీలో టౌన్లో ఉండేటోళ్ళంతా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ని అంతా కలిసి బాగా ఎంజాయ్ చేసుంటారు అనుకుంటున్నాను. ఇంకా సిటీలో టౌన్లో ఉండేటోళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఉంటే వాళ్ళని కలిసి ఉంటారు. ఇంకా మా సంక్రాంతి ఫెస్టివల్ ఎలా పోయిందనేసి వీడియో చూసేయండి. మాకైతే కరెక్ట్గా పొంగల్ రోజు భవేష్కి హాస్పిటల్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అది ఎర్లీ మార్నింగ్ 8కి ఇచ్చారనమాట. స్వీడన్లో చిన్నపిల్లలకి 6 months once 3 months once వచ్చేసి హెల్త్ చెక్ చేసేదానికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. అలానే తీసుకొని వెళ్ళాము. బాగా అంతా బాగుంది అని చెప్పారు. ఇంటికి రాగానే ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు వేసేసి ఇంట్లో వచ్చి చూడంగానే భవేష్ నిద్రపోయేసి ఉన్నాడు. ఇంకా పూజ సామాన్లన్నీ కడుక్కునేసి బొట్లన్నీ పెట్టేసి పూలంతా అలంకరించేసి దీపం అయితే పెట్టేసి ఇంకా ప్రసాదం చేసేదానికి అయితే స్టార్ట్ చేశాను. ముందుగా అయితే ముద్దపప్పు, సాంబారు, అన్నము, బెల్లం పొంగలు, వడ అయితే చేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఊర్లో అత్తయ్య వాళ్ళు అయితే పెద్దవాళ్ళకు గుడ్డలు పెట్టి బాగా దేవుడు మొక్కారంట. మేమైతే చాలా సింపుల్గానే చేసుకుంటాం. నేను స్కూల్ చదివేటప్పుడు, కాలేజ్ చదివేటప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటేనే పొంగల్ రోజు పెద్దవాళ్ళకి గుడ్డలు పెట్టేసి దేవుడు మొక్కిన తర్వాత భోజనాలు చేసుకునేసి నేను, మా అక్క, మా ఎదురింట్లో అన్న వాళ్ళతో కలిసి సంక్రాంతికి ఏ కొత్త మూవీ రిలీజ్ అయ్యి ఉంటే ఆ మూవీకి వెళ్ళేసి సాయంత్రంగా వచ్చేసి ఇంకా కొత్త చీరలన్నీ కట్టుకొని ఫొటోస్ అయితే తీసుకునేటోళ్ళము. నాకు అదైతే బాగా గుర్తొచ్చింది. ఇంకా దేవుడికి పెట్టాల్సిన ప్రసాదం అంతా రెడీ చేసి పక్కకు పెట్టేసి కొత్త చీర కట్టుకొని అయితే రెడీ అయిపోయినాను. అసలు పెళ్ళైన కొత్తలో నాకు చీర కట్టేది వచ్చేది కాదు. కడితే మా అత్త కడుతుంది నాకు, లేకపోతే మా ఆడబిడ్డ కట్టేది. ఇప్పుడు చీరలు కట్టేది నేర్చుకున్నానో లేదో చీరలు పిచ్చి ఎక్కువ అయిపోతా ఉంది. ఇంకా అలానే దేవుడి ముందర నైవేద్యం పెట్టేసి మంచిగా దేవుడు మొక్కున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.